ఇది బాధాకరమైనటువంటి విషయం. మనకు ఇప్పుడు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి. ఎక్కడా ఏ విపత్తు జరగకూడదు. అలా ఎక్కడ జరిగినా ముందుండి మన చేతనైనంత వరకు మనం సహాయం చేసి మిగతా కొంత ప్రజల దగ్గర నుంచి కూడా వసూలు చేసి ఆ విపత్తు జరిగినటువంటి వైజాగ్కు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది పునాది ఎవరు అంటే మొట్టమొదట అన్నయ్య నందమూరి తారక రామారావు గారు. రాయలసీమలో నుంచి స్టార్ట్ చేసి జూలి బట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎలా నటుడు స్పందించాలి అని చెప్పింది మొట్టమొదట మా అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ తర్వాత దాసరి నైట్ అని మా గురువు గారు పోలీసు శాఖ కోసమని అందరూ వెళ్ళాం. కృష్ణరాజు గారు గుర్తుంది కదా, అన్నయ్య, నాగేశ్వర గారు అందరూ నటినట్లు అక్కడికి వెళ్ళి ఒక నైట్ చేశాం. 3 కృష్ణ గారు ఆధ్వర్యంలో దివిసీమకు వెళ్ళాం. నటీనటులు ఎప్పుడూ ప్రజల ఆశీస్సులతో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందుకు వెళ్ళడం అన్నది మన బాధ్యత. అలాగే ఈ రోజున సినిమా పరిశ్రమ కలిసి కట్టుగా చేసినటువంటి దానికి మేము సైతం అని మంచి పదాన్ని ఉపయోగించేశారు. నాకు నేనుగా నటుడుగా, ఒక నిర్మాతగా, ఒక విద్యావేత్తగా ముందు దాదాపు ఒక 30 లక్షల రూపాయల్లో నాది 18 లక్షల రూపాయలు, మిగతా 12 లక్షల రూపాయలు మనోజ్ ఫ్రెండ్స్తో కలిసి 30 లక్షల రూపాయలకు విలువైనటువంటివన్నీ తీసుకెళ్ళి వైజాగ్లో పంచడం, స్వయానం ఇవ్వడం జరిగింది. అలాగే మా విద్యాలయాల తరఫున కొంత డబ్బు వసూలు చేశాం. దాదాపు మా ఇన్స్టిట్యూట్లో 1550 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఒక రోజు జీతం వసూలు చేశాం. మిగతాది మా ఇన్స్టిట్యూషన్ తరఫున కూడా యాజ్ ఎ చైర్మన్ నేను కూడా కొంత వేసి ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా ఇవ్వాలని అనుకున్నాం. ఇప్పుడు నిర్మాతల తరఫున, నటీనటుల తరఫున అందరం ఒకే తాటి మీద నడిచి ఇది విజయాన్ని చేయాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ బాబు చెప్పినట్టుగా అంచెలంచెలుగా పెట్టి అంచెలంచెలుగా పబ్లిసిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నానని సురేష్ బాబు చెప్పాడు. నాకు అటువంటిది అనిపించలేదు. నా జీవితం వెలుగుతున్న దీపం అయితే మా పెద్దమోయ ప్రమితి, ఒత్తు నాగబాబుమోయ, చమర కళ్యాణమోయ. కానీ ఆ దీపం ఆరిపోకుండా ఏమీ ఆశించకుండా కాపాడి